So again, it's a joy to meet you all through this Zoom. అట్లా ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీ అందరిని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Yeah, our desire for reading the Word of God, hearing the Word of God, meditating the Word of God, and obeying the Word of God should go on increasing. మనము దేవుని యొక్క వాక్యం చదవటం కానీ, వినటం కానీ, ధ్యానించటం కానీ ఆ ఆసక్తి మనలో రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి. Because the Word of God is given for teaching, training in righteousness, rebuking, and correction. దేవుని యొక్క వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే నీతి యందు మనల్ని శిక్ష చేయటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి. It's not only teaching. కేవలం బోధించడానికే కాదు. It's not only training. కేవలం మనల్ని శిక్షణ ఇవ్వటానికే కాదు. Also for rebuking and for corrections. మనల్ని గద్దించటానికి, సరిచేయటానికి కూడా. We all are weak people. We can anytime go wrong in our life. కాబట్టి మనందరం కూడా ఎంత బలహీనంగా ఉన్నాము, మనం ఎప్పుడైనా కానీ తప్పు చేసే అవకాశం ఉంటుంది. So corrections are needed. కాబట్టి మనం కూడా సరిచేయబడాలి. So Word of God has got every kind of Word of God for training us, for rebuking us, for correcting us, and for teaching us. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇవ్వబడిందంటే మనకి బోధించడానికి, శిక్షణ చేయడానికి, సరిదిద్దడానికి, గద్దించడానికి. Mostly in the Zoom meetings and also in the church meetings, we hear only the teaching part. జూమ్ మీటింగ్ లో కానీ, సంఘ కూడికల్లో కానీ మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం బోధించబడటం మాత్రమే వింటూ ఉంటాం. And during our informal time with the fellowship and with the close fellowship with the brothers, we get a training in righteousness. కాబట్టి మనము సహోదరులతో మనం వ్యక్తిగతంగా సహవాసం చేసేటప్పుడు నీతి యందు శిక్షణ చేయబడుతూ ఉంటాం. Some people who only depend on Zoom meetings lack the right training in righteousness. కొంతమంది కేవలం జూమ్ మీటింగ్లు మాత్రం అటెండ్ అయ్యే వాళ్ళకి ఏం జరుగుతుందంటే నీతి యందు శిక్షణ చేయటం అనేది వాళ్ళకి ఉండదు. So teaching can be done online, but the training has to be done in person. కానీ మనం బోధించడం అనేది ఆన్లైన్ లో కానీ చేయొచ్చు, కానీ నీతి యందు శిక్షణ చేయబడటం అనేది వ్యక్తిగతంగా చేయబడాలి. And sometimes in your personal counseling or personal one-to-one speaking with the elders or responsible brothers, you may be receiving corrections. ఒకసారి మనం వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు, సంఘ పెద్దలతో కానీ, బాధ్యత కలిగిన సోదరులతో కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి మనం సరి చేయబడవచ్చు. It is better to hear the corrections with the joy. కాబట్టి సంతోషంతో ఆ సరిదిద్దబట్టాన్ని మనం తీసుకోవాలి. So with that introduction, we'll go on to Luke chapter 17. ఈ హెచ్చరికలతో మనం లూకాసు సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూద్దాం. I'll just read 1 and 2 verses. 1-2 వచనాలు నేను చదువుతాను. He said to his disciples, "It is inevitable that stumbling blocks come, but woe to him through whom they come. It would be better for him if a millstone were hung around his neck and he were thrown into the sea, than that he would cause one of these little ones to stumble." ఆయన తన శిష్యులతో ఇట్లా అభ్యంతరం రాకపోతే అసాధ్యం కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ వాడి చిన్నవారిలో అతనికి అభ్యంతరం కలిగి చేయటం కంటే వాని మెడకు తిరుగుతురాయి కట్టబడి సముద్రంలో పడద్రేయటబడ్డ వానికి మేలు. Yeah. See, here we find two things. One is stumbling block, another one is millstone. ఇక్కడ అభ్యంతర పట్టం గురించి మనం వింటూ ఉన్నాం, తిరుగటరాయి గురించి వింటూ ఉన్నాం. Anybody who puts a stumbling block, Jesus says it is better that we put a millstone on his neck and put him down into the ocean. కాబట్టి ఎవరైతే అభ్యంతర కారణంగా ఇతరులకు ఉంటారో వాళ్ళ మెడకు తిరుగటరాయి కట్టుకుని సముద్రంలో పడవేయబట్ట మేలు. Yeah, because Jesus doesn't want any stumbling to be on the surface of the earth. ఎందుకంటే ఈ భూమి మీద ఏది అభ్యంతర కారణంగా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నారు. So he wants all the stumblings to take place inside the ocean. కాబట్టి సముద్రంలోనే అభ్యంతరాలన్నీ ఉండాలి అని. So anybody wants to cause stumbling in any church or in any fellowship or in any group, better obey to the word of God and go into the ocean. కాబట్టి ఏ సంఘంలో సహవాసంలో గుంపులైన అభ్యంతర కారణంగా ఉన్నట్లయితే మీరు ప్రభు యొక్క సలహా మేరకు మీరు సముద్రంలో పడవేయబడాలి. Why Jesus is telling that it should be inside the ocean? ఎందుకు ప్రభు చెప్తున్నారు సముద్రంలో పడవేయబడాలని? Inside the ocean nobody will get offended. ఎందుకంటే సముద్రం లోపల అభ్యంతర పడేవాళ్ళు ఎవరు ఉండరు. Yeah, already they are all dead. ఎందుకంటే అక్కడ చనిపోయిన మృతులే ఉంటారు. And you will also not cause stumbling because you will also die. ఎందుకంటే నువ్వు కూడా అభ్యంతర కారణంగా ఎవరికి ఉండలేవు, ఎందుకంటే నువ్వు కూడా చనిపోతావు కాబట్టి. There is a seriousness Jesus is teaching. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తీవ్రంగా చెప్తున్నారు ఇక్కడ. We can say that it is a part of a rebuke Jesus is giving to those who cause stumbling. ఎవరైతే అభ్యంతర కారణంగా ఉంటారో వారిని గద్దిస్తున్నాడు ప్రభు ఇక్కడ. There are many people who feel
I don't want to go to church because so much of problem is there. చాలా మంది అనుకుంటారు నేను సంఘానికి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి, Because people are causing problems. ఎందుకంటే సమస్య సృష్టించే వాళ్ళు అక్కడ ఉంటారు. Devil cannot directly cause any problem. సైతాను నేరుగా ఏమీ అభ్యంతరాలు కలుగజేయడు. He wants some agents to cause problems. సాతానికి కొంతమంది దూతలు ఉంటారు ఆ సమస్య సృష్టించడానికి. Yeah, stumbling comes because Satan comes in. అభ్యంతరాలు ఎందుకు వస్తాయంటే సాతాను వస్తాడు కాబట్టి. We find Judas, Jesus is telling Satan has entered into his heart. ఇస్కరియోతు యూదాతో ప్రభు చెప్పారు సాతాను తన హృదయంలో ప్రవేశించాడు అని. How do you know that? ఎలా తెలుసు మనకి? He got offended when Jesus was telling him something. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో చెప్పినప్పుడు ఆయన అభ్యంతరపడ్డాడు. Jesus says the poor are always with you and you can help the poor, but I am leaving this world. So Mary has kept that good part for that day. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను ఈ భూమి విడిచిపెట్టి వెళ్తున్నాను, మరీ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంది అని చెప్పినందుకు Mary anointed Jesus with a costly ointment. ఎంతో వెలగల అత్తరుతో మరియా ప్రభువుని అభిషేకించింది. So it is why we know that Satan is entered into Judas. సాతాను యూదా లోపలికి ఎందుకు ప్రవేశించాడు? From the beginning he doesn't want God to be honored. ఎందుకంటే దేవుడు గణపరచాలని కోరుకోవట్లేదు ఇతను. He doesn't want people to worship God. ప్రజలు దేవునికి ఆరాధన చేయకూడదని కోరుకుంటున్నాడు. He wanted all the people to worship him. తన్నే ఆరాధన చేయాలని. So that desire came into his heart. తన హృదయంలోనికి ఆ కోరిక వచ్చింది. And so he was thrown down. కాబట్టి సైతాన్ త్రోసివేయబడ్డాడు. He became the devil. అపవాదిగా మారిపోయాడు. And now the same work he wants to do with the people. ఇప్పుడు మనుషులతో కూడా ఇదే విధంగా జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. So if somebody worshiping God, somebody is honoring God, he will try to discourage it. దేవుణ్ణి ఎవరైనా ఆరాధిస్తున్నా, దేవుణ్ణి ఎవరైనా గణపరుస్తున్నా వాళ్ళని నిరుత్సాహపరచడానికి చూస్తున్నాడు సైతాను. So in the house of Lazarus, Mary was honoring Jesus. లాజరు వాళ్ళ ఇంట్లో మనం చూసినట్లయితే మరియా ప్రభువుని గణపరుస్తోంది. With a costly ointment which she has saved for many months salary. అనేక నెలల జీతాన్ని ఆమె దాచిపెట్టుకొని అత్తరు కొని ప్రభువుని సేవిస్తుంది. But Judas started rebuking Mary. Why did you waste your money? కానీ యూదా గద్దిస్తున్నాడు, మరి ఎందుకు ఇంత డబ్బులు వ్యర్థం చేస్తున్నావు? Oh, you could have sold it and given to the poor people. నువ్వు అది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. So that's how devil wants to prevent people from honoring Jesus. యేసు ప్రభువుని గణపరచకుండా అపవాది అలా చేస్తూ ఉంటాడు. He will try to prevent people from having close fellowship with the men of God. దైవజనులతో దగ్గర సంబంధం సహవాసం లేకుండా ఉండాలని కోరుకుంటాడు. Somebody is honoring God's men. దైవజనులను ఎవరైనా గణపరుస్తుంటే Are you happy? సంతోషంగా ఉంటావా? If you are with Jesus and if you are having the Spirit of God, you will feel happy. కాబట్టి నువ్వు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉండి ప్రభువుకు దగ్గరగా ఉన్నట్లు నువ్వు సంతోషంగా ఉంటావు కదా. If you become sad and if you feel jealous, ఎంతో నిరుత్సాహం ఉండి అసూయపడుతూ ఉంటే, oh, they did not honor me, they are honoring their brother. నన్ను గణపరచకుండా ఆ సహోదరుని గణపరుస్తారా? They are not taking my words, they are taking their words. నేను చెప్పిన మాటలు అనుకో, వాళ్ళు చెప్పిన మాటలు వింటారా? And no, you are disturbed in your spirit. నీ ఆత్మలో నువ్వు కలవరపడుతుంటావు. That is the work of the devil. అది అపవాది యొక్క కార్యం. When your heart is disturbed, you keep a distance from the godly people. కాబట్టి నీ హృదయము కలవరపడ్డప్పుడు నువ్వేం చేస్తావు అంటే దైవజనులకు దూరంగా ఉంటావు. Then slowly you stop coming to the meetings. ఆ తర్వాత మీటింగ్ కి రావటం మానేస్తావు. Abruptly don't stop, but monthly twice you come, then once you come, and then you don't come at all. అంటే ఒకేసారి మానేయగానే నెలకు 2 సార్లు వస్తావు, ఒకసారి వస్తావు, అసలు రాకుండా మానేస్తావు. And when people ask you, you start telling lies. ఎవరైనా అడిగినప్పుడు ఇంకా అబద్ధాలు చెప్పడం మొదలు పెడతావు. That's how the devil separates people from God and God's people. దేవుని దగ్గర నుంచి, దేవుని యొక్క ప్రజల దగ్గర నుంచి ఆ విధంగా అపవాది నిన్ను దూరం చేస్తూ ఉంటాడు. When Peter backslid, he did not go and join the enemies of the cross. పేతురు కూడా వెనక్కి దిగజారిపోయినప్పుడు సిలువకు శత్రువులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేయి కలపలేదు. You read John chapter 21. యోహాను 21 మీరు చూడండి. He called the disciples and he got backslid and he is going for fishing, old profession, but he is calling the disciples and he was with the brothers. చూడండి, పేతురు కూడా వెనక్కి వెళ్ళిపోయి తన పాత వృత్తి చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు, కానీ శిష్యులతోనే వెళ్ళాడు. What is the advantage? ఏంటి అక్కడ ఉపయోగం? It is John who showed Peter, this is Jesus. యోహాను చూపించాడు పేతురుకి ఈయన యేసయ్య అన్నాడని. Yeah, Peter did not identify Jesus. పేతురు గుర్తుపట్టలేదు యేసు ప్రభుని. So it's always better to be with the godly brothers who will show us Jesus. కాబట్టి ఎవరైతే దైవజనులుగా ఉంటారో, ఎవరైతే యేసుని చూపిస్తారో వాళ్ళతో మనం ఉంటాం మేలు మనకి. Otherwise we will miss Jesus. లేనట్లయితే మనం యేసుని చూడలేము. We will miss his word. ఆయన మాటను మనం వినలేము. We would miss his blessings.
ఆయన ఆశీర్వాదాలు మనం వినలేము. We would miss the mark of our calling. మనం ఎందుకు పిలువబడ్డామో దాన్ని కోల్పోతాము. So Jesus is very much against those who are causing stumble. కాబట్టి ఎవరైతే అభ్యంతరాలు కలుగజేస్తున్నాడో వాళ్ళకి విరోధంగా ఉన్నాడు ప్రభు. Those who are causing offense. ఎవరైతే అభ్యంతరాలు కలుగజేస్తారో. And the other side is also true. ఇంకొక పక్క కూడా నిజమే. We should ask God, Lord, give me a heart which is not offended. ఓ ప్రభువా, నేను అభ్యంతర పడని హృదయాన్ని నాకు ఇవ్వని మనం అడగాలి ప్రభు. Do you know who gets offended? ఎవరు ఎక్కువ అభ్యంతర పడతారో మీకు తెలుసా? Those who are proud get offended. ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళు ఎక్కువ అభ్యంతర పడుతూ ఉంటారు. Those who have high thoughts about themselves, they get offended. వాళ్ళ గురించి వాళ్ళు ఎవరైతే గొప్ప ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కువ అభ్యంతర పడుతుంటారు. Oh, today I thought they will honor me, but they have not honored me. ఏంటి నన్ను కనపరుస్తారు అనుకున్నాను, ఈ రోజు ఏంటి నన్ను కనపరచలేదు అని చూస్తుంటారు. They are despising me. ఏంటి నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు. They are honoring some other person. వేరే వాళ్ళు కనపరుస్తున్నారు. It's a bad spirit. ఎంతో తప్పుడు ఆత్మ, చెడు ఆత్మ. Yeah, it is causing problem in the church. సంఘాల్లో సమస్యలు సృష్టిస్తాయి ఇలాంటి వైఖరులు. So we have to be very careful. We have to see whether we are allowing the devil to work in our hearts or we are allowing God to work in our hearts. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాల్లో సైతాన్ని పనిచేపిస్తూ ఉన్నామా లేకపోతే దేవుడు పనిచేయడానికి అనుమతిస్తూ ఉన్నామా? May God give us light and protect us. దేవుడు మనకి వెలుగునిచ్చి దేవుడు మనల్ని కాపాడును గాక. Yeah, we can warn people, but we cannot make people to repent. మనం ప్రజల్ని హెచ్చరించవచ్చు కానీ వాళ్ళు మారు మనసు పొందేటట్లు మనం ఏం చేయలేము. So we read also in Matthew chapter 15, what is the Jesus attitude to those who are getting offended? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అభ్యంతర పడే వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం. Matthew chapter 15. మత్తయి సువార్త 15వ అధ్యాయం. We read in Jesus is telling something about Pharisees. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల గురించి చెప్తూ ఉన్నారు. And one Pharisee, after hearing this word, we read in the 12th verse. 12వ వచనంలో ఇక్కడ చూస్తున్నాం, పరిసయ్యుడు ఒకడు ఈ మాట విని. Matthew chapter 15 and verse 12. మత్తయి 15:12. Yeah, Jesus is telling it is not what that enters into the mouth that defiles the man, but what proceeds out of the mouth that defiles the man. కాబట్టి ఒక వ్యక్తి నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చింది మనిషిని అపవిత్రపరచని వారితో చెప్పాను. Because Pharisees had a law that everyone should wash their hands and before eating. ఎందుకంటే పరిసయ్యులకు ఒక నియమం ఉంది, తినే ముందు మొత్తం వాళ్ళు శుభ్రపరచుకోవాలని. And what Jesus says in 12th verse, disciples are telling, they said to him, do you know that the Pharisees were offended when they heard this statement? 2వ వచనం, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యుల మాట విని అభ్యంతరపడరు నీకు తెలియనని ఆయన అడగ్గా. Then what Jesus says about them? ప్రభు ఏం చెప్పారు? 14th verse, 14వ వచనం, let them alone. వారి జోలికి పోకుడి. Leave them alone. వాళ్ళ జోలికి పోవద్దు. Don't try to go and convince them. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒప్పించాల్సిన అవసరం లేదు. Don't go and tell, no, Jesus didn't mean that. Jesus didn't mean this. He only said this. No, nothing, no explanation. యేసు ప్రభు అసలు ఎందుకు చెప్పారంటే దాని అర్థం ఇది కాదు, ఇది కాదు, నిజానికి ఇది చెప్పారు, అలాంటి వివరణలు ఏం అవసరం లేదు. So Jesus is always trying to find out who is honoring Jesus, who is loving Jesus more than anything else. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరైతే కనపరుస్తున్నారో, ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ పక్షాన ఉన్నాడు కానీ మిగతా ఏం పట్టించుకోలేదు. Here these people could not follow Jesus because they loved themselves more than loving Jesus. వీళ్ళతో ఎందుకు ఆ విధంగా ఉంది అంటే యేసు ప్రభువుని ప్రేమించడం కంటే తమను తామే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు కాబట్టి. Another sad truth we read here in the 13th verse. 13వ వచనంలో అంత విచారకరమైన మాటను మనం చదువుతాం. Every plant which my heavenly Father did not plant shall be uprooted. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. So my dear brothers, if you keep on getting offended, then it proves that you are not called by God and heavenly Father. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడు అభ్యంతర పడుతూ ఉన్నట్లయితే మీరు పరలోకపు తండ్రి ద్వారా పిలువబడలేదు. In John chapter 6, we read Jesus is telling some hard preaching. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎంతో కఠినమైన బోధన ప్రభువు బోధిస్తున్నారు. And a lot of large crowds followed Jesus. అనేక మంది జన సమూహాలు ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు అప్పుడు. And initially Jesus told in a mild way. మొదటిగా మనం చూసినట్లయితే ఆయన కొంచెం సౌమ్యంగానే చెప్పారు. You are all following because you have seen a miracle and you have been fed by the bread and the fish. మీరందరూ అద్భుతాలు చూశారు, రొట్టెలు చేపలు తిని తృప్తి పొందడం ద్వారా మీరు నన్ను వెంబడిస్తున్నారు. But after seeing the miracle you are not repenting. కానీ మీరు అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా మీరేమీ మారుమనసు పొందట్లేదు. Now also you are following me not because you want to repent but because you want food.
మీరు మారు మనసు పొందాలని ఇప్పుడు కూడా నన్ను వెంబడించట్లేదు, కానీ మీకు ఆహారం కావాలని నన్ను వెంబడిస్తున్నారు. Food can be, we can say that it is earthly blessings, అంటే ఇక్కడ ఆహారము అంటే మనం భూ సంబంధమైన ఆశీర్వాదాలు అని చెప్పుకోవచ్చు, earthly honor, భూ సంబంధమైన ఘనత అని చెప్పుకోవచ్చు, earthly power, భూ సంబంధమైన అధికారం అని చెప్పుకోవచ్చు, wealth of this world. ఈ లోకంలోని సంపదలు అని చెప్పుకోవచ్చు. Yeah, if you are wanting to follow Jesus, Jesus will shake you. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించగోరినట్లయితే యేసు ప్రభువు నిన్ను షేక్ చేస్తాడు. But still they were following. అయినా కానీ వాళ్ళు వెంబడిస్తున్నారు. Then Jesus said, you were eating some other bread, but now I am the bread from heaven. యేసు ప్రభు చెప్పారు, మీరు ఏదో రొట్టెలు తింటున్నారు, కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆ మన్నా నేనే, ఆ రొట్టె నేనే. How long you will be eating the bread made of wheat? కాబట్టి గోధుమలతో చేసిన రొట్టెలు ఎన్నాళ్ళు తింటారు మీరు? You have to eat spiritual food, spiritual bread. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు తినాలి. That is my body. అదే నా శరీరం. That is my blood. అదే నా రక్తం. Yeah, Jesus is telling to come to him and to have fellowship with him. యేసు ప్రభు ఏం చెప్తున్నారు, నా యొద్దకు వచ్చి నాతో సహవాసం చేయాలని ఆయన చెప్తున్నాడు. But they all thought, oh, Jesus is asking to eat flesh and drink blood. It is a very hard doctrine. They all went away. వాళ్ళు ఏమనుకున్నట్టు, యేసు ప్రభు ఏంటి తన మాంసాన్ని తినమంటున్నాడు, తన రక్తాన్ని తాగమంటున్నాడు, ఇదేంటి ఇది కఠినమైన బోధ, ఎవరుంటారని వెళ్ళిపోవటం మొదలుపెట్టి. You know, Jesus had 70 disciples. యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. And the word of God says that even some of the disciples started leaving Jesus. ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే తన శిష్యులు కూడా ఆయన్ని విడిచి వెళ్తూ ఉన్నారు. Then he is left with only few people. కొంతమంది మిగిలారు చివరికి. Might be the 12 disciples. 12 మంది శిష్యులు మిగిలారు. And Jesus is telling, you also want to go. I don't want people to stay with me. And you don't think that I will come and explain nice words and this and that and all. This is the truth. యేసు ప్రభు అన్నారు, ఒకవేళ మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, ఏదో నేను నా దగ్గర ఉంటే ఏదో తీయని మాటలు చెప్పడానికి కాదు నేను ఇక్కడ ఉంది. Yeah. So we find that many disciples also left Jesus. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది శిష్యులు కూడా ప్రభువుని విడిచిపెట్టినట్లుగా చూస్తాం. And finally what Jesus says? ఇక్కడ చివరిగా ప్రభు ఏం చెప్పారు, you are also free to go. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. But what did Peter say? కానీ పేతురు ఏం చెప్పాడు అప్పుడు? Peter wanted the real bread. I think somebody is not muted. Is muted. Yeah. So Jesus is the real bread. యేసు ప్రభువే నిజమైన జీవాహారంగా ఉన్నాడు. So Peter says in the last verse, పేతురు చివరి వచనంలో చెప్తున్నాడు, Lord, where shall we go? ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము? You are having the words of eternal life. నిత్య జీవపు మాటలు గలవాడు నీవే. John 6:68. యోహాను 6:68. Lord, to whom shall we go? ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము? You have words of eternal life. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. Jesus wants people who would say like this. ఎవరైతే ఇలా చెప్తారో అటువంటి వారి కోసం ప్రభు చూస్తున్నారు. How many are there who will say like this? ఇలా చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? Where shall we go, Lord? None of the places we will get this eternal word. ఓ ప్రభువా ఎవని వద్దకు వెళ్దాం, ఇలాంటి నిత్య జీవపు మాటలు మాకు ఎక్కడా దొరకవు. Yeah, the rebuking word of Jesus. యేసు క్రీస్తు ప్రభు మాట్లాడిన గద్దింపు మాటలు, The strong words of Jesus. యేసు ప్రభు చెప్పిన కఠినమైన మాటలు, Lord, we cannot get it anywhere. మాకు ఎక్కడ దొరకవు ప్రభు. ఇలాంటి Only from you we can hear, Lord. నీ వద్ద నుండి మాత్రమే మాకు లభిస్తాయి. Then Jesus says, stay. Such people stay with me. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, అయితే నువ్వు ఉండు, ఇలాంటి వాళ్ళు నాతో ఉండాలి. The way to life is very narrow. జీవముకు పోవు మార్గము ఎంతో సంకుచితమైనది. Very few find it. దానికి అనుగుణ వారు కొందరే. Broad is the way which goes to destruction. నాశనమునకు పోవు మార్గం వెడల్పుగా ఉంటుంది. And many are going in that way. దానిలో వెళ్ళువారు అనేక మంది. Those are the people who seek significance for themselves, importance for themselves. ఎవరైతే తమ ఘనతను కోరుకుంటారో, తాము గొప్పగా కనపడాలని కోరుకుంటారో, wherever they go they want to be honored. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఘనపరచబడాలని కోరుకుంటారు. Yeah, no, that's not the way. అది కాదు మార్గం. That's a broad way. ఎంతో విశాలమైన మార్గం. That leads to destruction. అది నాశనానికి మాత్రమే నడిపిస్తుంది. I want to show you an example. ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. Of somebody who caused stumbling and somebody who did not get offended. ఒకరు అభ్యంతర పెట్టిన వ్యక్తిని మనం చూద్దాము, అభ్యంతర పడని వ్యక్తిని మనం చూద్దాం. We go to Exodus chapter 12. Sorry, Numbers chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూద్దాం. Numbers chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. Yeah. I'll read the first verse.
Then Miriam and Aaron spoke against Moses because of the Cushite woman whom he had married, for he had married a Cushite woman. And they said, has the Lord indeed spoken only through Moses? Has he not spoken through us as well? And the Lord heard it. మోషే కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండిన కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట విని. See, Moses married a Gentile woman, did not marry a Jewish woman. మోషే ఇక్కడ అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు, యూదురాల్ని పెళ్లి చేసుకోలేదు. We don't know, maybe you would have prayed and God has permitted it. మోషే ప్రార్థన చేసి ఉంటాడు, దేవుడు అనుమతించుండొచ్చు. Or because he was in Egypt, he was growing up in the palace, he had very poor choice. కాబట్టి ఆయన ఐగుప్తులో ఉన్నాడు, అక్కడ ఎదుగుతున్నాడు కాబట్టి అతనికి ఎంపిక చేసుకునే అవకాశం లేదు. So he married a Cushite woman. కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. We don't know what situation he faced. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఆ విధంగా పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియదు. But Moses and Aaron, they picked up this point. కానీ మోషే అహరోనులు ఈ సంగతి పట్టుకున్నారు. They were trying to find out something wrong with Moses. మోషేలు ఏదో ఒకటి తప్పు పట్టాలనుకున్నారు. After all, who is Moses? మోషే ఇంతకీ ఎవరు మోషే? Their own younger brother. వాళ్ళ సొంత చిన్న తమ్ముడు. Powerfully chosen by God to lead the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఏర్పరచుకొనబడిన వ్యక్తి. But for many days Moses was being the leader. అనేక రోజులు మోషేనే నాయకుడిగా ఉన్నాడు. A thought came into Aaron and Miriam. అహరోను మిరియాముకు కోరిక కలిగింది. We are also equal to Moses. మోషేకి మనం సమానమే కదా? We are no way shorter than Moses. మోషే కంటే మనం ఏం తక్కువ? We are not lower than Moses. మోషే కంటే మనం ఏం తక్కువ కాదు కదా? Yeah, that is the first spirit which comes into the heart. హృదయంలోకి వచ్చిన మొట్టమొదటి తలంపు అది. In your fellowship, in your church, there may be two elders or three elders. మీ సంఘంలో బహుశా 2-3 సంఘ పెద్దలు ఉండొచ్చు. And sometimes they share the word of God. కొన్నిసార్లు వాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు. You may be knowing more than what they know. వాళ్ళకి తెలిసిన దానికంటే నీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు. And you tempt to ask, oh, only God is speaking to them. God speaks to us also. దేవుడు వాళ్ళతోనే మాట్లాడేది, మాతో కూడా మాట్లాడతాడు కదా. Only do they know the truth? We also know the truth. సత్యం వాళ్ళకైనా తెలిసేది, మనకు కూడా తెలుసు కదా. Are they only the people who can preach? I can also preach. వాళ్ళైనా బోధించగలిగేది, నేను బోధించలేనా? Only are they fit to be elders? We are also fit to be elders. ఈ సంఘ పెద్దలు వాళ్ళైనా ఉండేది, మనం కూడా సంఘ పెద్దలు ఉండలేమా? See, that's the first seed devil is sowing. అపవాది నాటుతున్న మొట్టమొదటి విత్తనం. Yeah, because devil is an accuser of brethren. ఎందుకంటే సహోదరుల మీద నేరారోపణ చేసేవాడే We అపవాది. read in the book of Revelation chapter 12 and verse 11. ప్రకటన 12:11 మనం ఈ మాటను చూస్తాం. Yeah, we have to overcome the devil by the word of our mouth and by the blood of Jesus Christ. కాబట్టి మన నోటి మాట ద్వారా, సాక్ష్యం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం అపవాదిని జయించాలి. We all will be tempted. మనందరం శోధించబడతాం. We'll be tempted to have jealousy against people who are above us. మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనకు అసూయ కలగటానికి శోధించబడుతూ ఉంటాం. And we will be tempted to despise the people who are below us. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని తిరస్కరించడానికి శోధించబడుతూ ఉంటాం. Both are great sins in the church of God. దేవుని యొక్క సంఘంలో ఈ రెండు కూడా గొప్ప పాపాలుగా ఉన్నాయి. It comes because of jealousy. ఎందుకంటే అసూయను బట్టి ఇది కలుగుతుంది. So Miriam and Aaron had a jealousy against Moses. అహరోను మిరియాములు కూడా మోషేను బట్టి అసూయ పడుతున్నారు. So they lifted their hands to blame Moses. మోషే మీద నేరారోపణ చేస్తున్నారు. And it continued, they would have said to the people of Israel, Moses is not fit to be the leaders, and you appoint Aaron and Miriam. ఒకవేళ అదే కొనసాగినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా చెప్పేవాళ్ళు, మోషే నాయకుడిగా ఉండడానికి పనికిరాడు, అహరోన్ని మిరియామే నాయకులుగా ఉంటారు. They would have called Korah and Dathan and all others who are against Moses, and they would have passed a decision. Moses should step down and we will lead the people. కాబట్టి కోరహును, దాతాన్ని, మిగతా వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు మోషే దిగిపోవాలి, మేము ఇప్పుడు ప్రజలు నడిపిస్తామని వాళ్ళకు తీర్మానం చేసుకునే వాళ్ళే. It happens among the political people. రాజకీయ నాయకుల మధ్య జరుగుతూ ఉంటుంది It ఇలాంటివి. should not happen inside the church. కానీ సంఘం లోపల ఇలాంటివి జరగకూడదు. Because in Isaiah we read that a small boy will lead them. ఎందుకంటే యెషయాలో మనం చూస్తాం, ఒక చిన్నవాడు వారిని నడిపిస్తాడు అని. A small boy means humble people will lead them. అక్కడ చిన్న బాలుడు అంటే దీనులే వాళ్ళని నడిపిస్తారు. Yeah, our church wants to promote young humble people and godly people. కాబట్టి మన సంఘంలో కూడా ఎప్పుడు దైవభక్తి కలిగిన వాళ్ళు, దీనులు ఉన్న వాళ్ళని మనం పైకి లేవనెత్తుతాం.
Not people who are having lot of degrees and earthly knowledge. ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి గొప్ప గొప్ప నాలెడ్జ్ తెలివితేటలు ఉన్నాను కాదు. The church, there is no partiality. సంఘంలో ఎటువంటి పక్షపాతం ఉండదు. Give value only to humility and godliness and those who have received the grace of God. దైవభక్తికి దీనత్వానికి ఎవరైతే దేవుని కృపను పొందుకున్నారో వాళ్ళకే ఇలాంటిది అవకాశం ఇవ్వబడుతుంది. We read in the second verse. రెండో వచనం మనం చదువుతాం. And the Lord heard it. యెహోవా మాట వినెను. To whom are they speaking? ఎవరితో వాళ్ళు మాట్లాడుతున్నారు? Aaron and Miriam. To whom are they speaking? అహరోను మిర్యాము ఎవరితో మాట్లాడుతున్నారు? They are speaking to Moses. మోషేతో మాట్లాడుతున్నారు. When they speak to Moses, who should hear? మోషేతో మాట్లాడినప్పుడు ఎవరు వినాలి? Moses should hear. మోషే వినాలి. But what does the word of God say? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? The word of God records that it is Lord who heard. యెహోవా మాట వినెను. So what do we there's a lesson we learn from this verse. ఇక్కడ దీన్ని బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. When somebody is accusing you, ఎవరైనా నీ మీద నేరారోపణ చేస్తుంటే, wantedly because of jealousy or because of some other motive, అసూయతోనో తప్పుడు ఉద్దేశంతోనో నీ మీద నేరారోపణ చేస్తుంటే, you should know that the Lord hears that. నీకు తెలియాల్సింది ఏంటంటే ప్రభువు ఆ మాట వింటాడు. Might be a little bit goes into ear, but mostly it goes to God. కాబట్టి బహుశా నీ చెవిని పడొచ్చేమో అది, కానీ దేవునికి దగ్గరికి వెళ్తుంది మొత్తం. Say nowadays people have hearing headphones. అప్పుడంతా హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. Suppose some company makes a headphone. ఒక కంపెనీ హెడ్ ఫోన్స్ చేసింది అనుకోండి. And it is so designed that whenever some accusations come, ఇప్పుడు ఎవరైనా నీ మీద నేరారోపణ చేస్తుంటే it stops going in. అంటే లోపలికి వెళ్లకుండా ఉండేటట్టు. And instead it sends to God. అంటే దేవునికి దగ్గరికి వెళ్ళేటట్టు ఎవరైనా తయారు చేస్తే, Such a headphone Moses was having. మోషే అలాంటి హెడ్ ఫోన్ కలిగి ఉన్నాడు. When Miriam and Aaron were accusing Moses, అహరోను మిర్యాములు మోషే మీద నేరారోపణ చేస్తున్నారు. it says the Lord heard it. కానీ ప్రభువు ఆ మాట వినెను. So Moses also would have heard it, but did not take it very seriously. మోషే కూడా అది వినొచ్చు, కానీ అంత తీవ్రంగా తీసుకోలేదు దాన్ని. It's okay. It's my own brother and my sister. Let them talk. మా అన్న మా అక్కయ్య కదా మాట్లాడి అనుకుని I can forgive them. క్షమించేస్తాను. I am not affected. బట్టి నేనేం ప్రభావితం Lord, please forgive them. క్షమించు. That was the attitude of Moses. మోషే అటువంటి వైఖరి కలిగి ఉన్నాడు. Yeah. So when people say something and all, we should not take it very seriously. ప్రజలు ఏదో అన్నప్పుడు మనం ఏదో దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. You know, when you are teaching in the college, all students will not be very nice students. అప్పుడు కాలేజీలో నువ్వు బోధిస్తున్నప్పుడు అందరూ మంచి విద్యార్థులే ఉండరు. Some students will insult you. కొంతమంది నిన్ను నిందిస్తారు. But you should not become angry. You should not take it to heart. దాన్ని ఏదో నువ్వు తీవ్రంగా తీసుకోకూడదు దాన్ని. So there was one professor. He was a retired American college principal. ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, అమెరికన్ కాలేజీలో రిటైర్డ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు ఆయన. And he was working with me. ఆయన నాతో పనిచేస్తున్నాడు. So he used to tell, ఆయన చెప్తూ ఉండేవాడు, Vincent, some of the insults we should put it in the pocket. విన్సెంట్, మనం కొన్ని అవమానాలను జేబులో పెట్టుకోవాలి. We should not take everything seriously and research it. దాన్ని అన్ని తీసుకొని దాన్ని ఏదో రీసెర్చ్ చేయకూడదు. Who told? Why told? What shall we do for those fellows? ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దాం? I will cut the marks. నేను మార్కులు తగ్గిస్తాను, Or I will insult him. లేకపోతే నేను మరలా తిరిగి అవమానిస్తాను. No. అవన్నీ చేయకూడదు. So in the church also we should have big packets. సంఘంలో కూడా మన పెద్ద పాకెట్లు ఉండాలి మనకి. The insults people throw, the accusations, we have to, of course, when somebody accuses, we have to see whether it is true. కానీ ఎవరైనా మన మీద ఆరోపణ చేసినప్పుడు అది నిజమా కాదా మనం Truly spiritual people, when accusations come, they will read whether any truth is there or not. కాబట్టి నిజంగా ఆత్మ సంబంధులు ఏం చేస్తారంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది నిజమా కాదా అని వాళ్ళు చూసుకుంటారు. If there is no truth, put it in the pocket or put it in the dustbin. అందులో సత్యం లేకపోతే మనం జేబులో వేసుకోవాలి, లేకపోతే డస్ట్బిన్ వేయాలి. I was telling, Moses did not listen and God listened it. ఇక్కడ నేను చెప్తున్నాను, మోషే లేదు కానీ దేవుడు విన్నాడు దాన్ని. Jesus also did like that. He was an example for us. యేసు ప్రభువు కూడా అలా చేశాడు. ఆయన మనకు మంచి మాదిరిగా ఉన్నాడు. 1 Peter chapter 2 and verse 20, 21, 22 says. మొదటి పేతురు 2:20-21 వచనాలు మనం చూసినట్లయితే Jesus is our example. యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉన్నారు. We are to follow in his footsteps. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. What are the footsteps? ఏంటి ఆయన అడుగుజాడలు? When he was reviled, he did not revile in return. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. And when he was
suffering, he did not threaten. కాబట్టి ఆయన శ్రమల ద్వారా వెళ్ళినా కానీ ఆయన బెదిరించలేదు. I heard some elders telling like this. కొంతమంది సంఘ పెద్దలు చెప్పటమే ఇలా ఉన్నాను, If you continue to do like that, I will excommunicate you from the church. నువ్వు అలానే చేస్తుంటే నేను సంఘం నుంచి బయటికి పంపించేస్తాను. No, we should not use that as a threatening thing. అనేది ఎవరిని బెదిరించకూడదు. We should always want them to repent. వాళ్ళు ఎప్పుడు మారు మనసు పొందాలని మాత్రం మనం కోరుకోవాలి. As an extreme step only, that treatment is needed. కాబట్టి అది మరీ అత్యవసరం అయితేనే మనం అలా చేయాలి. So Jesus, what did he say when he was reviled? He did not revile back. యేసుక్రీస్తు ప్రభువు దూషించబడి కూడా బదులు దూషించలేదు. Yeah, when somebody scolded him, he did not scold him back. ఎవరైనా ఆయన తిరిగితే ఆయన మళ్ళీ తిరిగి తిట్టలేదు. Then what was he doing? మరి ఏం చేస్తున్నాడు? He was handing over everything to a God, to his Father, who used to judge righteously. నీతిగా న్యాయంగా తీర్పు తీర్చే తన తండ్రికి అన్ని అప్పగిస్తూ ఉన్నాడు. Those who do not know that verse, I will show that verse and read that verse. ఎవరైతే ఆ వచనం తెలియదో ఒకసారి నేను వాళ్ళ కోసం చదువుతాను. 1 Peter chapter 2. మొదటి పేతురు 2. 21. 21. Yeah. Christ also suffered for you, leaving you an example for you to follow in his footsteps. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను. Who committed no sin, ఆయన పాపం చేయలేదు, nor was any deceit found in his mouth. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. See, when people accused Jesus, he did not commit sin by scolding them back. యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులు ఆయన దూషించినప్పుడు ఆయన మరలా దూషించి పాపం చేయలేదు. No deceit was in his mouth. కాబట్టి ఆయన నోట ఏ కపటము లేదు. Yeah, but read the 23rd verse. While being reviled, he did not revile in return. While suffering, he uttered no threats, but kept entrusting himself to him who judges righteously. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. So Jesus also having the special headphone which redirects everything to God. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రత్యేకమైన హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు, ఆ సమస్తము తన తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. Paul also was like that. We read in 2 Timothy chapter 4. 2 తిమోతి 4లో మనం చూసినట్లయితే పౌలు కూడా అలానే ఉన్నాడు. What was Paul doing? ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? 2 Timothy 4:14. 2 తిమోతి 4:14. Alexander the coppersmith did much harm to me. అలెగ్జాండర్ కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. But let God take care of it. క్రియలు చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. I am not going to repay him. ప్రతిఫలం నేనివ్వను. What a blessed life it is. ఎంత ధన్యకరమైన జీవితం కదా ఇది. It's a very wonderful life to live like Jesus. యేసు ప్రభువులా జీవించడం అద్భుతమైన జీవితం. Yeah. Now we come back to Moses and Miriam. మళ్ళా మోషే మిరియాము వీటి సంగతి మనం చూస్తే, so what was the punishment God gave? దేవుడు ఎటువంటి శిక్షణ వారికి ఇచ్చాడు? 7 days she was kept under the ocean. కాబట్టి సముద్రపు లోపల ఆమె 7 రోజులు ఉంచబడింది. See, in the desert there was no ocean. మనం చూసినట్లయితే అరణ్యం ఎడారిలో సముద్రమే ఉండదు. But there the ocean is that she is kept away from the camp. ఇక్కడ సముద్రం అంటే ఏంటంటే ఆ పాళెంకు దూరంగా ఉంచబడింది. She was kept away from all the people. ఆ ప్రజలందరికీ దూరంగా ఉంచబడింది. Outskirts of the city, something like that. కాబట్టి ఆ పట్టణానికి వెలుపల. Why? ఎందుకు? Because she should not defile others. ఎందుకంటే మరి ఆమె ఇతరులను పాడు చేయకూడదు కదా. One Miriam should not create thousands of other Miriams. ఒక మిరియాము వెళ్ళి ఇంకో వేల కొలది మిరియాములను చేయకూడదు, తయారు చేయకూడదు. So we can compare this verse with Jesus telling in Luke 17:2, tie a millstone and put them in the sea. దీన్ని మన లోక 17:2లో యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు తన మెడకు తిరగల రాయి కట్టుకొని సముద్రంలో పడవేయబడవలెను. Here what is the millstone God has tied to Miriam? ఇక్కడ మిరియాముకి దేవుడు కట్టిన తిరగటి రాయి ఏంటి? It's a leprosy. కుష్ఠవ్యాధి. Leprosy. కుష్ఠవ్యాధి. What a great burden it is. నిజంగా ఎంత కష్టమో కదా అది. I feel it is more weight than millstone. ఒక తిరగటి రాయి కంటే కూడా ఎంతో బరువైంది కుష్ఠవ్యాధి అనేది. Such a great leader. Miriam was a prophetess. మిరియాం ఒక ప్రవక్త్రిని. She was also judging people and giving them counsel and guiding them. అక్కడ ఆమె కూడా ప్రజల్ని నడిపిస్తుంది, తీర్పులు తీరుస్తుంది, నడిపిస్తుంది, అన్ని చేస్తుంది. She was doing part of the ministry that Moses was doing. మోషే చేస్తున్న పరిచర్య ఏమో చేసింది. Now she became a leper.
ఇప్పుడేమో కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి అయిపోయింది. At that time, she didn't know that she would recover in 7 days. అప్పటికి తెలియదు ఆమెకి 7 రోజుల్లో ఆమె మరలా తిరిగి సమకూర్చబడుతుందని. Moses and people thought permanently she has become a leprosy patient. మోషే మరి ఇతరులు కూడా ఏమనుకున్నారంటే ఇంకేం కుష్టి వ్యాధి ఎప్పటికీ ఉంటుందేమో అనుకున్నారు. What was Moses' response? అని మోషే ఏ విధంగా చేశాడు? Moses did not say, okay, I'll pray. If God delivers her, let him deliver. No. సరే నేను ప్రార్థన చేస్తాను, మరి దేవుడి ఇష్టం ఏం చేస్తాడో చూద్దాం అనలేదు. He became burdened and he was pleading God, Lord, please heal her. మోషే ఎంతో భారం కలిగి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, దయచేసి ఆమెను క్షమించి స్వస్థపరచమని. My dear brothers and sisters, సహోదరి సహోదరులారా, it may be your own brother, your own sister in the family or in the church who is accusing you. మోషే కుటుంబంలో నీ సొంత సహోదరి అయి ఉండొచ్చు, సంఘంలో నీ సహోదరులు అయి ఉండొచ్చు, నీ మీద నేరాలు. Something bad happens to them. ఏదైనా వాళ్ళకి చెడు జరిగినప్పుడు. How is our heart? I think your voice is going down there. Yeah. How is your heart? నీ హృదయం ఎలా ఉంది? Yeah. Are you happy that God has punished him? దేవుడు వారిని శిక్షించాడు అని నేను సంతోషంగా ఉన్నావా? Or do you really have a cry, Lord, please forgive him, Lord, accept him and forgive him? Do you have a cry? లేక నిజంగా మొరపెడుతున్నావా, ప్రభువా అతన్ని క్షమించండి, నేను ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని నువ్వు నిజంగా మొరపెడుతున్నావా? Might be God had a plan to make her a leper throughout her life. బహుశా తన జీవితాంతము కుష్ఠవ్యాధి కలిగి దేవుడు అనుకొని ఉండొచ్చు. And she would die as a leprosy patient. ఒక కుష్ఠవ్యాధి కలిగిన స్త్రీ వల్ల ఆమె చనిపోయే అవకాశం ఉండొచ్చు. But Moses was pleading and praying God. అని మోషే విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. Moses says, Lord, immediately deliver her. మోషే ప్రార్థిస్తున్నాడు, వెంటనే స్వస్థపరచండి ప్రభువా, వెంటనే స్వస్థపరచండి. But God is telling him, no, let her suffer for 7 days. అని దేవుడు అంటున్నాడు 7 రోజులు ఆమెని శ్రమ పడినది. And something else God is telling there. దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు అక్కడ. Numbers chapter 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. And he is clarifying Moses. ఇక్కడ మోషేకి చెప్తున్నాడు ప్రభు. Yeah. Don't you know that the father spits and somebody has to go out of the camp? అప్పుడు యెహోవా మోషే 14th verse. 14వ వచనం. 13th verse, Moses cried out to the Lord saying, Oh God, heal her, I pray. 13వ వచనం, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. But the Lord said to Moses, అప్పుడు యెహోవా మోషేతో ఈ విధంగా, if her father had but spit in her face, would she not bear her shame for 7 days? Let her be shut up for 7 days outside the camp, and afterwards she may be received again. ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మేసినాడు, ఆమె 7 దినములు సిగ్గుపడిన కదా, ఆమె పాళం వెలుపు 7 దినములు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు, తర్వాత ఆమెను చేర్చుకునేవాళ్ళు. And 15th verse it says, people did not move until Miriam was received again. కాబట్టి మిరియాం 7 దినములు పాళెం వెలుపునే గడిపిన, మిరియాం మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి. I imagine it's a huge train, the people of Israel going from Egypt to Canaan. It's a big train. ఐగుప్తు నుంచి కనాను ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు, అదొక పెద్ద రైలు వెళ్ళినట్టుగా ఉంది. More than 10 lakhs of people going in the train. 10 లక్షల మంది కంటే ఎక్కువ ఒక రైల్లో వెళ్తున్నారు అనుకుందాం. And suddenly somebody is throwing a big stone rock in front of the train. అకస్మాత్తుగా ఒకరోజు ఒక పెద్ద రాయి వేశారు ఆ రైలుకు ముందు. Train stops. రైలు ఆగిపోయింది. And for 7 days it takes for that stone to be removed. కాబట్టి ఆ రాయి తీసేయడానికి 7 రోజులు పట్టింది. And at the behind, so many hundreds of coaches are there. The last but one coach, 70th coach, 50th coach. People are asking why the train is stopping, why it is not moving. ఇంకా 100 కోచ్లు ఉన్నాయి, వెనకాళ్ళు అడుగుతున్నారు, దాని ముందు ఎందుకు రైలు ఎందుకు కదలట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు. Yeah, usually 2 hours it will stop, but now it is stopped for 7 days. Why? 2 గంటలు అవుతుంది మామూలుగా, అయితే ఏంటి 7 రోజులు ఎందుకు ఆగింది? Some say maybe some problem in the engine. ఇంజిన్ ఏదైనా సమస్య ఉంది అనుకుంటున్నారు. Or driver has become sick. లేకపోతే డ్రైవర్ కి బాగలేదేమో. No, Moses is healthy. లేదు, మోషే బానే ఉన్నాడు. Yeah. Then what's the problem? సమస్య ఏంటి? Miriam has put a big stone in front of the big train. కాబట్టి మిరియాము ఆ రైలుకి ఎదురుగా ఏం చేసినట్టు పెద్ద రాయిని పెట్టింది. Yeah, causing stumbling. కాబట్టి అభ్యంతర కారణంగా ఉంచింది. So then news spreads. It was Miriam. It was because of Miriam she became a leper. Don't you know? Like that, the news is spreading throughout the camp.
కాబట్టి ఆ వార్త ఆ క్యాంప్ అంతా కూడా వ్యాపిస్తుంది. మీకు తెలియదా మిరియాం వల్లే లాగింది, మిరియాం ఎలా చేసింది. Sometimes God speaks to our hearts, speaks to us through our ears, whispers. కొన్నిసార్లు దేవుడు మన చెవుల్లో చిన్నగా మాట్లాడతాడు మెల్లని స్వరంతో. Repent of your pride. గర్వం నుంచి నీవు మారు మనసు పొందు. Repent of your jealousy. నీ అసూయ నుంచి మారు మనసు పొందు. Repent of the competitive spirit. నీ పోటీతత్వం నుంచి నువ్వు మారు. Yeah, try to respect the people in authority. కాబట్టి అధికారంలో ఉన్న వారిని గౌరవించు. And if you are not repenting, నువ్వు ఒకవేళ మారు మనసు పొందనట్లయితే God has his own way. దేవుడు తన సొంత మార్గం ఉంటుంది. God will expose your jealousy to the entire people in the camp. అప్పుడు నీ అసూయని దేవుడు అందరి ఎదుట బహిర్గతం చేస్తాడు. Not only that camp, now in the Zoom camp also everybody knows. ఇప్పుడు ఆ క్యాంప్ కాదు, ఇప్పుడు జూమ్ క్యాంపులో అయితే అందరికీ తెలుస్తుంది. Yeah, why Miriam, how she became a leper. మిరియాముకి ఎందుకు కుష్ఠవ్యాధి వచ్చింది. Why the 7 days stoppage occurred for the people of Israel. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండా 7 రోజులు ఎందుకు ఆగిపోయారు. We have seen such things happening repeatedly in the history of the church. సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే పదే పదే అలాంటివి పునరావృతం అవుతూ ఉన్నాయి. God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. You don't repent. మారు మనసు పొందు. God will speak to you through brothers. సహోదరుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. You don't repent. మారు మనసు పొందు. And God will expose you to others. అప్పుడు అందరికీ తెలిసేటట్టు దేవుడు బహిర్గతం చేస్తాడు. At least in humiliation, your soul should be saved. అవమానాన్ని బట్టైనా నీ ఆత్మ రక్షించబడుతుంది. Because the hearts are slow to repent. ఎందుకంటే మన హృదయాలు మారు మనసు పొందడానికి ఎంతో నెమ్మదిగా మందంగా ఉంటాయి. The conscience is blunt. మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షి. My dear brothers, I am lovingly telling you. నా ప్రియ సహోదరులారా, నేను ఎంతో ప్రేమతో చెప్తున్నాను. Let not any of us have this spirit. ఇలాంటి ఆత్మ మనలో ఎవ్వరం కలిగి ఉండకూడదు. Let us bow down before God and fall prostrate before him. మనం దేవుని దగ్గర తల వంచి ఆయన సన్నిధిలో పాద సన్నిధిలో మనము గోజాడాలి. You may have the gift of preaching. వాళ్ళకి బోధించే వరం ఉండొచ్చు. It may make you proud. అది నేను గర్వించేవాడిగా చేయొచ్చు. You have to tell the Lord, Lord, what do I have which I have not received? ఓ ప్రభువా, నీ యొద్ద నుండి పొందింది నా దగ్గర ఏముంది. Everything that I have only received, Lord. ఓ ప్రభువా, నా దగ్గర ఉందంతా కూడా నీ దగ్గర నుంచి పొందిందే ప్రభువా. Then how can I boast, Lord? నేను ఏ విధంగా అతిశయించగలను ప్రభువా. I don't want to boast about anything. దేన్ని బట్టి అతిశయించను ప్రభువా. Paul was a wise man. పౌలు ఎంతో జ్ఞానవంతుడు. Worldly way also he was a wise man. లోకానుసారంగా చూసినా ఆయన ఎంతో జ్ఞానవంతుడు. Then he came to Christ. క్రీస్తులోకి వచ్చాడు. And spiritually also he was a very wise man. ఆత్మ సంబంధం కూడా ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి. What did he say? ఏం చెప్పాడు ఆయన? I don't boast in anything except the cross of Jesus Christ. నేను దేన్ని బట్టి అతిశయించను, నేను సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి తప్ప. He did not say I boast about the church of Christ. నేను క్రీస్తు యొక్క సంఘాన్ని బట్టి అతిశయిస్తానని చెప్పలేదు. It's a cross. సిలువ. Because it is on the cross I can crucify my pride. ఎందుకంటే ఆ సిలువ మీదే నా గర్వాన్ని నేను సిలువ వేయగలను. I can crucify my jealousy. నా అసూయని అక్కడే నేను సిలువ వేయగలను. I can crucify my competitive spirit. నా పోటీ తత్వాన్ని నేను అక్కడే సిలువ వేయగలను. I will not boast about anything except the cross. సిలువను బట్టి తప్ప నేను దేన్ని బట్టి అతిశయించను. He was a mighty preacher. ఎంతో గొప్ప బోధకుడు ఆయన. Got so much of revelations. ఎంతో ప్రత్యక్షతలు పొందాడు ప్రభు దగ్గర నుంచి. But he says, I boast only on the cross of Jesus Christ. నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప దేన్ని బట్టి నేను అతిశయించను. Then we read another verse in Deuteronomy 25. ద్వితీయోపదేశకాండం 25లో ఇంకొక మాట మనం చూస్తాం. What is the Jewish culture in spitting? కాబట్టి ఉమ్ము వేయటంలో ఆ యూదుల సంప్రదాయం ఏంటి? Because God is telling Moses, if the father spits, will she not bear the shame? కాబట్టి తండ్రి ఆ ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు అవమానం తీసుకోవాలి కదా. Yeah, here 25th verse, 25th chapter Deuteronomy and verse 9. ద్వితీయోపదేశకాండము 25:9. It tells about spit on his face. ఇక్కడ ముఖం మీద ఉమ్ము వేయటం గురించి చెప్తున్నారు. I'll just tell the background. నేను ఇక్కడ దాని వెనక చరిత్ర ఏంటి చెప్తాను. See, in Israel, brothers are living together. ఇశ్రాయేల్లో సహోదరులు అందరూ కలిసి ఉంటారు. And one brother dies. ఒక సహోదరుడు చనిపోయినట్లయితే, and no son. కుమారుడు లేనట్లయితే, so no descendants for inheriting the property. కాబట్టి ఆస్తిని పొందడానికి సంతతి వాళ్ళు ఎవరు ఉండరు. The property somebody else will take over.
ఆస్తిని వేరే వాళ్ళు తీసుకుంటారు. and his house will be forgotten. తన ఇల్లు మర్చిపోబడుతుంది, His name will be forgotten తన పేరు మర్చిపోబడుతుంది. because it will not be in the genealogy. ఎందుకంటే ఇప్పుడు ఆ వంశావళిలో వాళ్ళ పేరు ఉండవు. So God has given a law. అప్పుడు దేవుడు దానికి ఒక నియమం ఇచ్చాడు. The next brother who is not married, he should marry that lady. కాబట్టి ఎవరైతే ఆ వ్యక్తి యొక్క సహోదరుడు చిన్నవాడు ఉంటాడో ఆమెను పెళ్లి చేసుకోవాలి. And he should marry her and give birth to she should get a son. కాబట్టి అతని ద్వారా వాళ్ళు పిల్లల్ని కనాలి, కుమారుని And the కనాలి. son should be given the name of the person who died, కాబట్టి ఎవరైతే చనిపోయారో ఆ కుమారుడికి ఆ పేరు పెట్టాలి. so that his name is established. కాబట్టి అతని పేరు నిలిచిపోతుంది. If he is not willing, ఒకవేళ అతని దానికి ఇష్టం లేనట్లయితే then we read 9th verse. 9వ వచనం. His brother's wife shall come to him in the sight of the elders and pull his sandal off his foot and spit in his face. ఆ పెద్దలు చూచుండగా అతని దాపును పోయి అతని కాళ్ళ నుండి చెప్పుకోవడం తీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, thus it is done to the man who does not build up his brother's house. తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగూ చేయబడును అని చెప్పవలెను. Miriam does not want Moses to build the house of God. కాబట్టి దేవుని యొక్క ఇంటిని మోషే కట్టాలని ఏం అనుకోలేదు. People of Israel were the chosen generation. That's the house of God. అక్కడ దేవుని యొక్క ఇల్లు అంటే ఇశ్రాయేలు ప్రజలే. And Miriam was not cooperating. కానీ మిరియాము దాంతో తోడ్పాటు అందించట్లేదు. What did God say? దేవుడు ఏం చెప్పాడు? Spitting. ఉమ్ము వేయాలి. See, when God spits at a man, ఒక మనిషి మీద ఉమ్ము వేయటం అంటే దేవుడు not much, a small drop. ఎక్కువ అవసరం లేదు, ఒక చిన్న కొద్దిగా. Do you know what happens in the man's body? అప్పుడు మానవుని యొక్క దేహం మీద ఏమవుతుంది? He gets a leprosy. ఆ కుష్టి వ్యాధి వస్తుంది. It may not be physical leprosy. అంటే మనం చూసినట్లయితే భౌతిక సంబంధమైన కాకపోవచ్చు, ఇప్పుడు It will be spiritual leprosy. ఆత్మ సంబంధమైన కుష్టి అయింది. What is a spiritual leprosy? ఏంటి ఇక్కడ ఆత్మ సంబంధమైన కుష్టి అంటే? Even after he commits sin, he will not know that it is sin. తను పాపం చేసినా అది పాపం అని తెలియదు. He will lack conviction. కాబట్టి ఆ ఒప్పుదలను కోల్పోతాడు. That's why in 2 Thessalonians chapter 2 and verse 10 we read, 2 తెస్సలోనిక 2:10 మనం చూసినట్లయితే, God will send a delusion in their hearts. వాళ్ళ హృదయంలో మోసపోయే ఆత్మ వాళ్ళకు ఇస్తాడు. That is a spiritual leprosy. అది ఆత్మ సంబంధమైన కుష్టి. I'll read the 11th verse. For this reason, 2 Thessalonians chapter 2 and verse 11. 2 తెస్సలోనిక 2:11. For this reason, God will send upon them a deluding influence so that they will believe what is false. అబద్ధము నమ్మినట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. This is a kind of deception when God leaves us. కాబట్టి అలాంటి మోసంలో దేవుడు మనల్ని విడిచిపెడతాడు. My dear brothers and sisters who are listening to this, నా ప్రియ సహోదరులారా, ఎవరైతే దీన్ని వింటున్నారో, word of God is not only for teaching. దేవుని యొక్క వాక్యం కేవలం బోధించడానికి మాత్రమే It కాదు, is for rebuke. గద్దించడానికి, It is for discipline. ఇది శిక్షించడానికి. Yeah, discipline. When somebody corrects us or disciplines us, yeah, we will have a sorrow in our heart. ఇతరులు మనల్ని గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మన హృదయంలో బాధ కలుగుతుంది. That is natural. అది స్వాభావికమే. Bible itself tells about it. బైబిల్ కూడా దాని గురించి చెప్తుంది. Hebrews chapter 12 ఇబ్రీ 12లో మనం చూసినట్లయితే and verse 11. 11వ వచనం. All discipline for the moment seems not to be joyful but sorrowful. ప్రస్తుతం మన సమస్త శిక్ష దుఃఖకరంగా కనపడే కానీ సంతోషకరంగా కనపడదు. But yet those who have been trained by it, afterwards it yields the peaceful fruit of righteousness. అయినా దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలం ఇచ్చును. This is called a training in righteousness. దీన్నే నీతి అందు శిక్షణ చేయటం అంటారు. God disciplines us. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. Disciplines us through many things. అనేక వాటి ద్వారా మనల్ని దేవుడు శిక్షిస్తుంటాడు. Financial difficulty, ఆర్థిక సంబంధమైన కష్టాలు, sickness, రోగాలు, or some loss, అయితే కొన్ని నష్టాలు, or evil people. అయితే దుష్టులైన ప్రజల ద్వారా God can use any situation దేవుడు ఏ పరిస్థితిని వాడుకోవచ్చు to discipline us. మనల్ని శిక్షించడానికి. If we are not disciplined, we are not sons of the Father. దేవుని చేత మనం శిక్షణ చేయనట్లయితే మన తండ్రి యొక్క కుమారులుగా పిలువబడం. Yeah, we are born to nobody. We don't know to whom we are born.
అప్పుడు మనం దుర్బీజులం అని పిలువబడతాం. because the father always disciplines his son. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుని ఎప్పుడు శిక్షిస్తాడు. But the discipline, it is not joyful when we receive discipline. కాబట్టి కానీ మనం ఆ శిక్షను పొందుతున్నప్పుడు అది మనకేమి సంతోషం ఉండదు. For some time, it is very sorrowful. కొంత సమయం ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. But when we are humble ourselves and receive it, కానీ మనం తగ్గించుకొని దాన్ని స్వీకరించినట్లయితే it will lead to peace and righteousness. అది నీతికి సమాధానకరమైన ఫలం ఇస్తుంది. Fruit of righteousness. నీతి అను సమాధానకరమైన ఫలం. So may God help every one of us అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయను గాక. to help our brothers to build the house. మనం ఆ ఇల్లు కట్టబడటానికి మన సహోదరులకు మనం సహాయం చేయనట్లుగా. Miriam and Aaron did not help Moses to build his house. అహరోను మిరియాములు దేవుని ఇల్లు కట్టడానికి మోషేకి సహకరించలేదు. Instead, they were always causing some problems or putting some stones and trying to stop them. దానికి బదులుగా వాళ్ళు ఏ సమస్య సృష్టించడం, రాళ్ళు అడ్డం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, are we helping our brothers and sisters to build the church or are we pulling them down? సంఘాన్ని కట్టడానికి మన సహోదరులకు మనం సహకారం అందిస్తున్నాం లేకపోతే కిందకు లాగుతున్నాం? Yeah, Moses, when his hands were lifted, people were getting victory. మోషే చేతులు పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి విజయం లభిస్తుంది. Sometimes Moses' hands were paining and it was coming down. కొన్నిసార్లు మోషే చేతులు నొప్పి వచ్చి కిందకి వస్తున్నప్పుడు, when it was coming down, the people of Israel were overcome by the enemies. మోషే చేతులు క్రిందకి లాగబడుతున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. శత్రువులు Israel were losing the battle. ఇశ్రాయేలు యుద్ధాన్ని కోల్పోతున్నారు, ఓడిపోతున్నారు. But thank God there were two brothers, కానీ ఇద్దరు సహోదరులు ఉన్నారు, దేవుని వందనాలు. Aaron and Hur, అహరోను హూరు. and they were holding the hands అప్పుడు మోషే యొక్క చేతులు వాళ్ళు పైకెత్తున్నారు. and people of Israel got victory. ఇశ్రాయేలు ప్రజలు జయం పొందుతున్నారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులు, give a helping hand to the elders. కాబట్టి సంఘ పెద్దలకు తోడ్పాటును సహకారాన్ని Or అందించాలి. give a helping hand to all the brothers and sisters who are doing something for the church. ఎవరైతే సంఘం కోసం పనిచేస్తూ ఉన్నారో, సహాయం చేస్తున్నారో వాళ్ళకి మీరు తోడ్పాటును అందించండి, The సహకరించండి. entire church will go from victory to victory. అప్పుడు సంఘం అంతా కూడా విజయం నుండి అధిక విజయానికి వెళ్తుంది. But always the elders' hands will not be strong. Sometimes they are weak. They try to fall down. కొన్నిసార్లు ప్రతిసారి సంఘ పెద్దల యొక్క చేతులు బలంగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు క్రిందకి పడచ్చు. But we have to uphold them. అని మనం వాళ్ళ పైకి లేవనెత్తాలి. God help us. దేవుడు మనకు సహాయం చేయండి. Shall we pray to God? ప్రార్థన చేద్దామా? Let us close our eyes. కళ్ళు మూసుకొని, Our dear Heavenly Father, we thank you and praise you, Lord. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We are all called to build the church, the house of God. దేవుని ఇల్లు అనే సంఘాన్ని కట్టబట్టడానికి మేము పిలువబడ్డాం ప్రభా. We don't want to cause any stumbling, Lord. ప్రభా, మేము ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకున్నట్లు సహాయం చేయండి. Even to a small person, weak person, we don't want him to stumble. ప్రభా, బలహీనుడైన వ్యక్తి కూడా, ఒక చిన్న వానికి కూడా మేము అభ్యంతర కారణంగా ఉండకున్నట్లు సహాయం చేయండి. On the other hand, we want to encourage them, Lord. ప్రభా, దానికి బదులుగా వారిని ప్రోత్సహించడానికి సహాయం చేయండి. As far as possible, we want to support the elders, Lord. ఓ ప్రభా, మాకు సాధ్యమైనంత వరకు మా సంఘ పెద్దలకు మేము సహకారం అందేయగలకు సహాయం చేయండి. So that the church can grow and grow and grow and grow. ఆ విధంగా సంఘం అభివృద్ధి చెందుతూ ఎదుగునట్లు Bless all those who are listening to the message. ఎవరైతే వర్తమానం వింటారో వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. Give us good spirit, Lord. ఒక మంచి ఆత్మను మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. God bless you all, brothers and sisters. Thank you. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును.